హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు భారీ శుభవార్త. పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ అనేది 12 ఏళ్లకు తగ్గింపు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన ప్రతి ఒక్కరికి కంప్లీషన్ ఆఫ్ పెన్షన్ అనే అంశం ఎంతో కీలకమైనది మరియు దానిపై అనేక సందేహాలు కూడా ఉన్నాయి. సాధారణంగా మనం పెన్షన్ నిబంధనల ప్రకారం ఒక రిటైర్డ్ ఉద్యోగి తన నెలవారీ బేసిక్ పెన్షన్‌లో గరిష్టంగా 40% భాగాన్ని ప్రభుత్వానికి అమ్ముకునే అవకాశం అయితే ఉంటుంది. ఇలా అమ్మినందుకు బదులుగా ప్రభుత్వం ఒకేసారి పెద్ద మొత్తంలో నగదును లంసమ్ అమౌంట్‌ను అందిస్తుంది. అయితే దీనికి ప్రతిఫలంగా పెన్షనర్ తన పెన్షన్ నుంచి ఆ 40% మొత్తాన్ని తదుపరి 15 ఏళ్ల పాటు వదులుకోవాల్సి ఉంటుంది వారి పెన్షన్ నుంచి. ఈ 15 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత మాత్రమే తిరిగి పూర్తి పెన్షన్ అనేది పునరుద్ధరించబడుతుంది. రిస్టోరేషన్ జరుగుతుంది 15 ఏళ్ల తర్వాత. ఈ అంశంపై మన సోషల్ మీడియా ఛానల్ సబ్‌స్క్రైబర్స్ ఒకరు 2025లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్‌ఫేర్ జారీ చేసిన తాజా ఉత్తర్వుల గురించి కొన్ని కీలక పత్రాలనైతే ఈమెయిల్ ద్వారా పంపారు. సో, వాటిని గమనిస్తే ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు నిబంధనలను తమకు అనుకూలంగా ఎలా మార్చుకుంటారో, అలాగే పెన్షనర్ల ప్రయోజనాలను ఎలా పక్కన పెడతారో అర్థమవుతుంది. సో, దీనిని మనం ఒక ఉదాహరణతో చాలా వివరంగా లెక్కేసి చూద్దాం. మీ బేసిక్ పెన్షన్ నెలకు 25,000 అని అనుకుంటే అందులో 40% అంటే 10,000 మొత్తాన్ని మీరు ప్రభుత్వానికి కమ్యుటేషన్ కింద విక్రయించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ సీపీసీ నిబంధనల ప్రకారంగా మీ తదుపరి పుట్టినరోజు కంటే 61 ఏట కమ్యుటేషన్ ఫ్యాక్టర్ అనేది 8.194 అయితే ఉంటుంది. ఈ ఫ్యాక్టర్ ప్రకారం మీకొచ్చే మొత్తం డబ్బును లెక్కించటానికి 10,000 అంటే అమ్మిన పెన్షన్ 10,000 అనుకుంటే ఇంటూ 12 నెలలు ఇంటూ 8.1 94 ఫ్యాక్టర్ అనమాట. మొత్తంగా చూస్తే 9,83,280 రూపాయల అమౌంట్ అనేది వస్తదనమాట. స్క్రీన్ పైన చూడొచ్చు. అంటే మీరు ఈ రూ. 10,000 పెన్షన్ వదులుకున్నందుకు గాను మీకు సుమారు 9,83,000 ఒకేసారి చేతికందుతాయి. కానీ ఇక్కడే అసలు సమస్య చిక్కుకొని ఉంది. ప్రభుత్వం ఈ యొక్క 10,000 మొత్తాన్ని మీ పెన్షన్ నుంచి వరుసగా 15 సంవత్సరాల పాటు అంటే మొత్తం 180 నెలల పాటు రికవర్ చేస్తుంది. అంటే మీరు చెల్లించే మొత్తం ఎంత? 10,000 ఇంటూ 180 అంటే 18,00,000. మీకు ఇచ్చింది కేవలం 9,83,000. అయితే మీ నుండి తిరిగి వసూలు చేసేది మాత్రం అక్షరాల రూ. 18,00,000. అంటే దాదాపు రెట్టింపు మొత్తం అనేది మీరు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. ఏ బ్యాంకు వడ్డీ రేట్లతో పోల్చి చూసినా ఇది పెన్షనర్స్‌కి జరుగుతున్న స్పష్టమైన అన్యాయం అని మనకు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో నేషనల్ కౌన్సిల్ జేసీఎం వేదికగా ఉద్యోగ సంఘాలు ఈ రికవరీ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి 23 ఏప్రిల్ 2025న జరిగిన 63వ నేషనల్ కౌన్సిల్ మీటింగ్‌లో ఈ అంశం చర్చకొచ్చింది. ఈ సమావేశానికి సెక్రటరీ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ గారు అధ్యక్షత వహించారు. అక్కడ పెన్షనర్ల తరపున ప్రతినిధులు ఐటెమ్ నంబర్ 6 ఎస్సీ/22 ద్వారా కమ్యుటేషన్ రికవరీ 12 ఏళ్లకే పరిమితం చేయండి అని విన్నవించారు. దానికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం చాలా ఆశ్చర్యకరంగా అయితే ఉంది. గతంలో కూడా పెన్షన్ ప్రయోజనాలను వివిధ పే కమిషన్‌లు నిర్ణయించాయి కాబట్టి ఈ సమస్యను కూడా రాబోయే 8వ పే కమిషన్ 8థ్ సీపీసీ పరిశీలనకు పంపుతున్నామని చెప్పి ప్రభుత్వం తెలివిగా అయితే తప్పించుకుంది. వాస్తవానికి అనేక కోర్టులు పెన్షనర్లకు అనుకూలంగా మాట్లాడుతున్నప్పటికీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్ వంటి శాఖలు పాలసీ నిర్ణయాల పేరుతో కాలయాపన చేస్తున్నాయి. ఇక జూలై ఇక 2023 జూలై 2025న డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ఇచ్చిన క్లారిఫికేషన్ లెటర్ 41/2025లోని అంశాలు ఇంకా దారుణంగా అయితే ఉన్నాయి. ప్రభుత్వం తన 15 ఏళ్ల నిబంధనలను సమర్థించుకోవడానికి 1983 మరియు 1986 నాటి పాత సుప్రీంకోర్టు తీర్పులను సాకుగా అయితే చూపుతోంది. సో, రిట్ పిటిషన్ నంబర్ 3958 నుండి 3961 వరకు దాఖలైన కేసుల్లో
9 డిసెంబర్ 1986న సుప్రీంకోర్టు 15 ఏళ్ల తర్వాత పెన్షన్ రీఫండ్ ఇవ్వండి అని చెప్పిందని, తాము కేవలం ఆ తీర్పునే అమలు చేస్తున్నామని ప్రభుత్వం బుకాయిస్తోంది. అలాగే ఢిల్లీ హైకోర్టులో రిటైర్డ్ ఐపీఎస్ పెన్షనర్ల అసోసియేషన్ వేసిన కేసులో కూడా ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం, పాలసీ డిసిషన్. మేము జోక్యం చేసుకోలేమని కోర్టు చెప్పిన విషయాన్ని ప్రభుత్వం ఉటంకిస్తోంది. కానీ ఇక్కడ ఒక చారిత్రాత్మక సత్యాన్ని ప్రభుత్వం దాచిపెడుతోంది. 1985కి ముందు వరకు పెన్షన్ అమ్ముకుంటే మళ్ళీ జీవితంలో ఎప్పుడూ అది తిరిగి వచ్చేది కాదు. మరి అప్పట్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కనీసం 15 ఏళ్ల తర్వాతే అయినా వారి పెన్షన్ వారికి ఇవ్వండి అని చారిత్రాత్మక తీర్పు చెప్పింది. అది అప్పట్లో ఒక గొప్ప విజయం. కానీ కాలం మారింది. ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గాయి. కాబట్టి 12 ఏళ్లకే రికవరీ పూర్తయిపోతుంది. ముఖ్యంగా ఐదవ పే కమిషన్, ఫిఫ్త్ సీపీసీ 1996లోనే ఒక గొప్ప సిఫార్సు అయితే చేసింది. పెన్షన్ కమ్యుటేషన్‌ను 40% పెంచుతూనే రికవరీ కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించాలనైతే వారు స్పష్టంగా చెప్పారు. కానీ ప్రభుత్వం కేవలం 40% అమ్మకాన్ని మాత్రమే ఆమోదించింది. రికవరీ కాలాన్ని తగ్గించే ప్రయోజనాన్ని మాత్రం తొక్కిపెట్టింది. 6వ మరియు 7వ పే కమిషన్‌లు కూడా ఈ విషయాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. మరి ప్రభుత్వం తాజా ఉత్తర్వులలో 1986 నాటి తీర్పును గొప్పగా చెప్పుకుంటోంది కానీ, 1996లో పే కమిషన్ ఇచ్చిన 12 ఏళ్ల సిఫార్సును ఎందుకు అమలు చేయటం లేదో మాత్రం సమాధానం చెప్పటం లేదు. ఇది పెన్షనర్ల పట్ల ప్రభుత్వం చూపుతున్న ద్వంద్వ నీతికి పరాకాష్ట. రికవరీ అనేది అసలు ఇచ్చిన మొత్తం మరియు దానిపై వచ్చే న్యాయమైన వడ్డీకి సమానంగా ఉండాలి తప్ప, డబ్బులు వసూలు చేయడానికి అంటే 2 టైమ్స్ రెట్టింపు వసూలు చేయడం దోపిడీ కిందకే వస్తుంది. సో, మనము ఒకవేళ ఆహ్, ఈ విధంగా ఇంట్రెస్ట్ గూడా ఆహ్, ఫ్లోటింగ్ రేట్ ఇంట్రెస్ట్ అని అనుకున్నా గూడా మనము కడుతూ ఉంటే ఇంట్రెస్ట్ గూడా తగ్గాలి. కానీ ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్ చూసినా గూడా ఎక్కువ మనకైతే వడ్డీ పడుతుందనమాట. చివరగా మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, బీఎస్ఎన్ఎల్ పెన్షన్ రివిజన్‌కు సంబంధించి కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. ఈరోజు జరిగిన విచారణలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం తరపున లాయర్ దాదాపు గంటన్నర సేపు తన వాదనను వినిపించారు. పెన్షన్ రివిజన్ విషయంలో ప్రభుత్వం ఏ ఏ ఇబ్బందులను ఎదుర్కొంటోంది, వారు సుదీర్ఘంగా ఈ మేరకు వివరించారు. పెన్షనర్ల సంఘాలు కూడా తమ వైపు న్యాయాన్ని గట్టిగా అయితే వినిపిస్తున్నాయి. పెన్షనర్స్ అంటే కేవలం రిటైర్డ్ వ్యక్తులు కాదు, వారు దేశ నిర్మాణం కోసం తమ జీవితాలను ధారపోసిన మేధావులు. వారికిచ్చే పెన్షన్ అనేది వారు దాచుకున్న సొమ్ము, ప్రభుత్వం వేసే భిక్ష కాదు. కాబట్టి కమ్యుటేషన్ మరియు రి ఆహ్, రి రివిజన్ సమస్యలపై మన పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.